తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సందర్భంగా తాను ముందే నిర్ణయించుకున్నట్టు ఎంత గ్రాంట్ దేనికోసం కావాలి అనబడేటువంటి అంశాన్ని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని పూర్తి తయారీతో నిన్న వచ్చి 1000 కోట్ల రూపాయలు గ్రాంట్ను ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కొరకు శాంక్షన్ చేసిన మీదట ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ కాసిం తమ యొక్క సంబంధాన్ని మరియు సీఎం రేవంత్ రెడ్డి గురించి మరియు 1000 కోట్ల గురించి ఏమంటున్నారో ఆయన మాటలోనే దయచేసి వినండి. ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి? చాలా మంది ముఖ్యమంత్రులు నేను 30 ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల సందర్భంగా 200 కోట్లు ఇస్తామని చట్టసభలో హామీ ఇచ్చి మా ఆనాడు 100 ఇయర్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇవాళ అతిథిగా ఇక్కడికి వచ్చారు. మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. కనీసం 30, 40, 60 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. కానీ మొన్న మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు 3 నెలల కాలం, ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. 3 నెలల కాలంలో జీవో తీసుకొని మీరందరూ వాట్సాప్ చెక్ చేసుకోండి, 1000 కోట్లకు సంబంధించిన జీవో తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక టీచర్గా, విశ్వవిద్యాలయం ఒకప్పటి విద్యార్థిగా, ఈ విద్యార్థి లోకం 40,000 మంది ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మీ అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నా.